బాగా ఫుడ్డీస్ అయ్యుండి అసల తినలేకపోతున్నాను. తింటుంటే కడుపులో నొప్పొస్తుంది అని చెప్తుంటే మనకేదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది అన్నట్టు థాట్ అయితే వస్తుంది. అసలైతే నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. అసల మిరాకిల్ అనమాట. ఏం జరిగిందో ఏంటో ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జాను జిందగీ. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలి, ఆనందంగా ఉండాలి, అలానే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకున్న బేసిక్ వర్క్స్ అనమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లంచ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం కూడా మనం ఇంకేం వండుకోక్కర్లేదు కదా. ఇంకా నైట్ వరకు మనకి ఈ కౌంటర్ టాప్తో పని లేకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్ని అలానే కౌంటర్ టాప్ మొత్తాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను మళ్ళీ నైట్ వంట కోసం అని చెప్పేసి. నేను అంతకుముందు స్టవ్ పక్కన ఒక ట్రే లాంటిది పెట్టి దాంట్లోన ఈ బౌల్స్ ఇవన్నీ పెట్టేదాన్ని. పక్కన చూస్తున్నారు కదా, అవి సింగిల్గా ఉన్నాయి. బట్ ఆ ట్రేతో పెట్టడం వల్ల ఏంటి యూజ్ అంటే క్లీన్ చేసేటప్పుడు మొత్తం ఒక్కొక్కటి తినే అవసరం లేదు. ఆ ట్రేతో ఒకసారి లాక్కుంటే సరిపోయేది. మళ్ళీ చూడడానికి కూడా నాకు చాలా మంచిగా అనిపించేది. ఏంటో అది చేయి జారిపోయిన తర్వాత అక్కడ కొంచెం వెల్త్గా అనిపించింది అన్నట్టు అయిపోయింది. నాకు మంచిగా నచ్చేది అనమాట ఆ ట్రే. బట్ ఇంకోటి అలాంటిది మంచిగా తీసుకోవాలి యాత్ర వస్తే. నేను అది యాత్రలోనే తీసుకున్నాను అనమాట. తింటుంటే కడుపులో నొప్పి వస్తుందని చెప్పాను కదా స్టార్టింగ్లోన. ఏంటక్క తింటుంటే కడుపులో నొప్పి రావడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. అన్నీ కాదండి, మా వయసు పుట్టిన తర్వాత అదేంటో తెలియదు కానీ సడన్గా అంటే ప్రెగ్నెన్సీ టైంలో నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా వచ్చింది అని చెప్పాను కదా. అది డెలివరీ అయిపోయిన తర్వాత దానివల్ల మరి ఏమో తెలియదు కానీ మా వయసు పుట్టిన తర్వాత పపాయ తిన్నా, అలానే రొయ్యలు పీతలు తింటే అసలు గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా గుండెల్లో స్టార్ట్ అయ్యి అలాగా కడుపులోకి వెళ్తుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ అంటారంట, నాకు తెలీదు వచ్చినంత వరకును. చాలా పెయిన్ అయితే వచ్చింది. అసలు భరించలేకపోయేదాన్ని అనమాట. ఏంటి ఇలాగ వస్తుందని చెప్పి స్టార్టింగ్లో ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ఈనో ప్యాకెట్స్ తెప్పించుకొని వేసేదాన్ని. వన్ టైము తినేటప్పుడు ఇలా వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అని ఒకే ఒక రొయ్య అండి తిన్నాను అనమాట. తిన్నప్పటి నుంచి ఒక్క రొయ్య కూడా తిన్నా కడుపులో పెయిన్ అయితే వెంటనే స్టార్ట్ అయిపోతుంది. అస్సలు భరించలేనంత నొప్పి అనమాట. అంత నొప్పిని నేను క్యారీ చేసే బదులు తినడం మానేస్తే బెటర్ కదా. మనం ఇప్పుడు తిని ఎంత పెయిన్ తెచ్చుకుని ఎంత ఇబ్బంది పడే బదులు మనం ఏవైతే మన బాడీ అవాయిడ్ చేస్తుందో మనం కూడా అదే అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పేసి ఇంకా నేను కూడా తినడం ఆపేసాను. నా కక్కుర్తికి ఏంటంటే బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ అని చెప్తాం కదా, ఫ్రాన్స్ బిర్యానీ సరేలే ఫ్రాన్స్ బిర్యానీలో ఫ్రాన్స్ తినొద్దు బిర్యానీ తిందామనేసి ఒకసారి ట్రై చేశాను. అయినా సరే బిర్యానీ తిన్నా సరే ఆ ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది కదా, అస్సలు పడేదే కాదు. ఇంకా నాకు గ్యాస్ట్రిక్ వచ్చేసింది. ఇంకా నేను డైలీ ట్యాబ్లెట్స్ ఇంక వాడుకోవాలి అన్నట్టుగా నా మనసుకు అయిపోయింది. అప్పటి నుంచి నేను పపాయ కూడా తినను, అలానే రొయ్యలు కూడా తినను అనమాట. బట్ అందరూ అంటుంటారు కదా, మన డైలీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటే దాన్ని బట్టే మన డిసీజెస్ అలానే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అలా క్రమేపీ తగ్గుతూ ఉంటాయంటే నేను నమ్మలేదు నిజంగాన. అది రియల్గా సండే రోజు ప్రూవ్ అయ్యింది నా లైఫ్లో మాత్రం. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయానంటే నేను చెప్పుకోలేకపోయాను బయటికి. అంటే చిన్న విషయమే అనుకోవచ్చు, పడిన వాళ్ళకి తెలిసింది. ఎంత పెయిన్ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. బట్ ఆ సండే రోజు అసలు నేను ఫ్రాన్స్ తిన్నాను, తినకూడదు అనుకున్నాను బట్ తిన్నాను గ్రేవీ కలుపుకున్నాను. నాకు అసలు ఏమీ నొప్పి లేదు. మీరు నిజంగా నమ్మరండి, నాకు అసలు ఏ పెయిన్ రాలేదు. సరేలే పెయిన్ రాలేదు, ఒకసారి నైట్ కూడా తిందాము అని చెప్పి ఒక కేజీ అయితే తీసుకొచ్చారు. ఇంకా నైట్ కూడా తిందాము చూద్దాం, ఒకసారి టెస్ట్ అయితే చేసుకోవాలి కదా మన బాడీకి, మనము ఏది రిజెక్ట్ చేస్తుంది ఏది యాక్సెప్ట్ చేస్తుంది అని మనకు తెలియాలి కదా అని చెప్పి నైట్ కూడా తిన్నాను. నైట్ కూడా అసలు నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మరు, నాకు అసలు ఏమీ కాలేదు. నేను గ్రేవీ కలుపుకున్నాను చక్కగా, ఫ్రాన్స్ తిన్నాను, ఫ్రాన్స్ ఫ్రై కూడా తిన్నాను, నాకు అసలు ఏమీ అవ్వలేదు. గాడ్స్ గ్రేస్. అంటే మా వయసు పుట్టిన టైంలో నాకు అంత హెల్త్ కాన్షియస్ లేక ఏ పడితే అది ఆ టైంకి తినాలి, టైం పాటించాలి అలా ఏమి ఉండేది కాదు. ఎప్పుడు దొరికితే అప్పుడు మేత వేస్తూనే ఉండేదాన్ని, వేసేస్తూనే ఉండేదాన్ని. అప్పుడు ఇప్పుడు లైఫ్ స్టైల్కి చేంజెస్ వచ్చాయి. అందువల్లనే ఈ చేంజ్కి కారణం అని నేను అనుకుంటున్నాను అనమాట. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఒక్కొక్క ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి, డిసీజెస్ని. అలానే ఎప్పుడు ఏదో వస్తుందో మనం అయితే చెప్పలేము కూడాను.
బట్ మన చేతుల్లో ఉన్నప్పుడు కొన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ కొన్ని ఎక్సర్సైజెస్, యోగాస్ ఇలాంటివి ఏవైనా చేస్తూ డైట్ అంటే మరీ డైట్ అని చెప్పనులేండి. ఇంకా కొంచెం ఆయిల్, మసాలాస్ ఇవి తగ్గిస్తూ, బయట ఫుడ్ తగ్గిస్తూ మనం హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అయితే కొన్ని డిసీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్, అలానే బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలా చిన్న చిన్నవి ఏవైనా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా నేనైతే కౌంటర్ టాప్ని అలానే స్టవ్ని మొత్తం అంతటిని క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు కూడా వాష్ చేస్తాను అనమాట. ఇది యాక్చువల్గా మండే రోజు వ్లాగు. నేను సండే రోజు ఉతికిన బట్టలన్నీ ఇంకా మండే రోజు పిల్లలు వెళ్ళిపోయాక మడతపెట్టుకుంటున్నాను ఆరాంగా కూర్చొని. ఇంకా బట్టలు మడతపెట్టిన తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచేసి ఒకసారి ఒత్తిసుకొని కింద నా కోళ్ళకి బియ్యం అయితే వేసిస్తాను. కొంచెం మేత అయితే వేసి వచ్చి ఇంక మధ్యాహ్నం నేను తినేసి కొంచెంసేపు చారబడతాను అనమాట. ఇలానే ఉంటుంది డైలీ రొటీన్ మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా వచ్చే వీడియోస్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు వెంటనే నా వీడియో చూసేయడానికి అవైలబుల్గా ఉంటారు. ఓకేనండి, నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నేను ఏదైనా మిస్టేక్గా మాట్లాడినా మీ ఇంట్లో అమ్మాయిగా అనుకొని నాకైతే ఆ మిస్టేక్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా? బట్ డైలీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఈజీగా నెగ్గేసుకోవచ్చు. ఏమంటారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.